వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. సో తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఏమిచ్చింది అన్నటువంటి ప్రశ్నలకు ఈరోజు ఒక సమాధానం అయితే ఇచ్చింది. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నాం అన్న మాటకు తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. సో సంక్రాంతి పండుగ రోజున పసుపు బోర్డు ఏర్పాటు జరిగింది. సో ఆ రోజు లేఖలు రాశారు, కానీ ఒక సఖ్యత లేకుండే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్కు మోడీకి. బట్ ఈసారి మాత్రం ఆ సఖ్యత కనిపిస్తోంది. సో రాజకీయాల్లో ఫ్రెండ్లీ నేచర్ కనిపిస్తోంది. వైపు అఫ్కోర్స్ భారతీయ జనతా పార్టీ ఎంపీ ఉన్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం కొంత సఖ్యత చూపిస్తోంది. కాబట్టి ఈరోజు కొన్ని పనులు అవుతున్నాయి అన్నది ప్రధానంగా ఈరోజు మన చర్చలో వస్తున్నటువంటి పాయింట్. రైట్, కార్తిక్ గారు ఏం చెప్తారు? సార్, ఈరోజు ముఖ్యంగా ప్రజలకు, మీకు, ప్యానెల్ ఉన్న సభ్యులందరికీ కూడా ముందుగా సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాష్ట్రంలో ఈరోజు పసుపు బోర్డు సాధించినటువంటి రైతులకు వివిధ పార్టీలో నాయకత్వం వహించినటువంటి ఆ నాయకులకు, ఆ నాయకత్వంలో భాగంగా మా కాంగ్రెస్ పార్టీ కిసాన్ కాంగ్రెస్ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించిన అన్వేష్ రెడ్డి గారికి, అట్లాగే గంగారెడ్డి గారికి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అయితే ఈరోజు అక్కడ పసుపు బోర్డు రావడానికి ఎంపీ అరవింద్ గారు ఎంత కారణమో అక్కడ ఉన్నటువంటి రైతులు, వివిధ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా అంతే కారణం. అయితే ఈరోజు పసుపు బోర్డు రావడానికి ఎంపీ అరవింద్ గారి కృషితో పాటు రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వంతో ఉన్నటువంటి మెయింటైన్ చేస్తున్నటువంటి ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్. ప్రభుత్వాలు వేరు, పార్టీలు వేరు అని చెప్పడానికి ఇదొక సజీవమైనటువంటి సాక్ష్యం. ఎందుకంటే మీరు ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా, ఏ పార్టీ ఉన్నా ప్రధానమంత్రి అన్నట్టు ఆయన అందరికీ ప్రధానమంత్రి. రాజకీయాలుగా మనం వాళ్ళకు ఉన్నటువంటి అంశాల పట్ల, మనం వాళ్ళ పట్ల విభేదాలు మన మధ్యలో ఉండొచ్చు, కానీ మన మధ్యలో, మన పార్టీ మధ్యలో ఉన్నటువంటి వివాదాల వల్ల, లేకపోతే ఆ యొక్క టార్గెట్ల విషయాల్లో మనం రాష్ట్ర ప్రజల్ని కానీ రైతులను కానీ ఎక్కడ కూడా బలి చేయొద్దు అన్నటువంటి విషయంలో మన అనంతగిరిలో జరిగినటువంటి కార్యక్రమంలో, నావిక కార్యక్రమంలో రేవంత్ రెడ్డి గారు మోదీ గారిని బడేబాయ్ అన్నంత మాత్రాన ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళందరూ కూడా బడేబాయ్ అని, చోటేబాయ్ అని ట్రోలింగ్ చేసిన, గతంలో రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయినప్పుడు ఇంతకుముందు తెలంగాణ వాళ్ళంటే ఇట్లా పొడుగు తలెత్తి చూసేది ఉండే, మనం పొట్టిగుంటాం కాబట్టి నేరుగా చూసి మనల్ని బాగా రిసీవ్ చేసుకుంటున్నారంటే మేమే చాలా పొడుగుంటాము, పొట్టోడని రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి అని కించపరిచినప్పటికి కూడా వీళ్ళు 10 ఏళ్ళ అధికారంలో ఉండి చేయలేనటువంటి పనిని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండూ కూడా సమన్వయం చేసుకుంటూ ఈరోజు ఇక్కడ పసుపు బోర్డు తీసుకురావడం వల్ల అక్కడి పసుపు రైతులతో మాత్రమే కాకుండా రాష్ట్రంలో, మన రాష్ట్రంతో పాటు పక్కనటువంటి మహారాష్ట్ర లేదంటే వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి పసుపు రైతులకు ఈరోజు చాలా ఉపయోగపరంగా ఉండేటువంటి విధానంలో మనం సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఈరోజు ఒక మంచి శుభార్త చెప్పిన మోడీ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాజకీయాలు వేరు, ప్రభుత్వాలు వేరు, ప్రభుత్వ విధానాలు వేరు. బట్ పసుపు బోర్డు విషయంలో మీరు క్లెయిమ్ చేసుకుంటున్నారు, ఓకే. బట్ ఈ క్లెయిమ్ మీద ఇంకా చాలా బరువు కూడా కాంగ్రెస్ పార్టీ మోయాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణకు రావాల్సిన వాటిపైన కూడా మీరు కొట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే ఎయిమ్స్ సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో దానికి మౌలిక వస్తువులు కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా మీపైన ఉంది. గిరిజన యూనివర్సిటీ అఫ్కోర్స్ వాళ్ళు ప్రకటన చేశారు, ఇంకా దానికి కేటాయింపులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వంతో ఉన్నటువంటి సఖ్యతతోటే ముందుకు పోవాలి. కేంద్ర విద్యాలయాలు కూడా ఉన్నాయి. సో వీటితో పాటు ఫార్మసిటీ ఉంది, టెక్స్టైల్ పార్క్ ఉంది, వీటికి సంబంధించినటువంటి నిధులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది, RRR ఉంది, ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. అఫ్కోర్స్ వాళ్ళు మొన్న ప్రకటించింది, ఐ థింక్ 5 నవోదయ స్కూల్స్ ప్రకటించారు. సో నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు మనము కేంద్ర ప్రభుత్వంతో గిల్లి గజ్జాలు పెట్టుకోవడం వల్ల మనం సాధించేది ఏమి ఉండదు. ఒక ప్రధానమంత్రి ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు, ఈ రాష్ట్రాధినేతగా గిల్లి గజ్జాలు కేసీఆర్ పెట్టుకున్నారు 100% కదా. నేను చెప్పేది ఏముంది సార్, ప్రత్యక్షంగా సార్ ఒక దేశ ప్రధానమంత్రి ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు రాష్ట్రాధినేతగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్టు బాధ్యత గల ముఖ్యమంత్రిగా వెళ్ళి హార్టీ వెల్కమ్ సార్ అని ఒక బుక్ ఇచ్చి చెప్పడంలో తప్పేముంది? ఇందులో వచ్చిన నామోషి ఏముంది? ఇందులో వచ్చిన భేషజాలు ఏమున్నాయి సార్? కాబట్టి ఈరోజు మనం ఢిల్లీకి వెళ్ళినా, వారు ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా అట్లా అంటే వారు ఎన్నికల నేపథ్యంలో ఇక్కడికి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ 100% వారిని విభేదించింది. వారిపైన చేయాల్సిన ఆరోపణలు కానీ, వారు చేయనటువంటి కార్యక్రమాల పైన నిలదీయడం కానీ బరాబర్ చేసినాం. అట్లాగే ఇంకో కామెంట్ కూడా ఉంది,
ఢిల్లీకి ఎందుకు పోతున్నారు ముఖ్యమంత్రి పదే పదే ఢిల్లీకి పోతున్నారు అంటే ఢిల్లీ పోయిన ప్రతిసారి కూడా కేంద్ర మంత్రులు కలుస్తున్నారు, పనులు అవుతున్నాయని చెప్పేసి మీరు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఎస్ 100%. గతంలో ఇదే వేదికగా నేను చెప్పిన, ఢిల్లీకి పోయిన ప్రతిసారి కూడా మేము చీకట్లు ఎవరిని కలవట్లేదు, ఎందుకు పోయినాం, ఎప్పుడు పోయినాం, ముందే స్కెడ్యూల్ చెప్తున్నాం. ఈ స్కెడ్యూల్లో పలానా మంత్రి గారిని కలుస్తున్నాము, బీజేపీ నాయకుల్ని కాదు కలిసేది, వాళ్ళు బీజేపీ నాయకులు అయినప్పటికీ మేము వాళ్ళని కేంద్ర మంత్రులుగా చూస్తున్నాము, వాళ్ళు మంత్రి పదవులు ఉన్నారు కాబట్టి ఈ దేశ ప్రతినిధులుగా చూస్తున్నాం. ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కానీ, ఈ రాష్ట్రంలో జరగాల్సిన అభివృద్ధి విషయంలో కానీ, ఈ రాష్ట్రానికి బాకీ పడినటువంటి జిఎస్టీ నిధుల విషయంలో కానీ, ఇట్లా అనేకమైనటువంటి విషయాల్లో రాష్ట్ర అభివృద్ధిలో కలిసి రావాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విపక్ష పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీకి చెందినటువంటి 8 మంది శాసనసభ్యుల్ని కోరుతూ ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 8 మంది పార్లమెంట్ సభ్యులు, అట్లాగే నిన్నాక మొన్న మనం చూడొచ్చు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వాలి, జాతీయ ప్రాజెక్టు ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేశారు. ఇప్పటివరకు అది కూడా జరగలేదు. సో ఈసారి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందా? కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మీరు దాన్ని పెద్ద రాజకీయంగా బూచిలాగా చూసి దాన్ని గెలవడం జరిగింది, అసలు పనికే రాదన్నారు. సార్ ఇప్పుడు అందులో మేము బూచిగా చూపించింది ఏం లేదు సార్. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు అంటే, మేము కట్టింది అత్యున్నతమైనటువంటి ప్రాజెక్ట్ అని ఒక ఇంటర్నేషనల్ ఛానల్ ని తీసుకొచ్చి వాళ్ళు మంచి షూటింగ్ చేసి చూపించారు. ఓకే, కానీ అందులో నాణ్యత లేదు, అది ప్రజలకు ఉపయోగపడింది కాదు, చేసింది కాదు. సార్ పంప్ హౌస్లకు వాటర్లు వచ్చి ప్రాజెక్టును మనం ఎట్లా సార్ దాన్ని తీసుకుపోయి ప్రొజెక్ట్ చేయాల్సిన బాధ్యత అట్లా తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఏమంటున్నా అంటే, ఇట్లాంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వంతో మనము పార్టీలుగా విభేదించినప్పటికీ కూడా, నిన్నాక మొన్న మనము విద్యాసాగర్ రావు గారి పుస్తకావిష్కరణలో చూసినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా భేషజాలు లేకుండా చాలా ట్రాన్స్పరెంట్ గా రాష్ట్ర అభివృద్ధిలో అక్కడ ఉన్నటువంటి 2 కేంద్ర మంత్రుల విషయంలో కూడా మాట్లాడినప్పుడు ఎక్కడ కూడా వారి రాజకీయాల జోలికి పోకుండా ఈ రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో నరేంద్ర మోడీ గారిని ఒప్పించగలిగినటువంటి, మెప్పించగలిగినటువంటి నైపుణ్యం కలిగినటువంటి 2 కేంద్ర మంత్రులు ఈ వేదిక పైన ఉన్నారు కాబట్టి మీతో నేను సహకరిస్తాను, మీరు ముందుండి నడిపించండి, మీరే పెద్దన్న పాత్రను పోషించండి అని చెప్పి ముందుకు రావడం అనేది ఈ అంతకన్నా విశాలమైనటువంటి హృదయము, విశాలమైనటువంటి ఆలోచన ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉంది. గతంలో ఇదే పని కనుక చంద్రశేఖరరావు గారు చేసి ఉంటే ఈ రోజుకి మన రాష్ట్రంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగి ఇప్పటికి 10 ఏళ్ళు అవుతుండే. సార్ మనము 2019లో జరిగినటువంటి ఎన్నికల గురించే మాట్లాడుతాం, కానీ పసుపు బోర్డు గురించి 2014లో కూడా పసుపు బోర్డు మీదనే ఎన్నికలు జరిగినాయి. ఆ రోజు కవిత గారు కేవలం నేనేదో దీనికి నాయకత్వం వహించి దీనికి మొత్తం పేరు మొత్తం నాకే రావాలని ఒక స్వార్థంతో కూడినటువంటి, అంటే నిబద్ధత లేని పోరాటం చేయడం వల్ల 5 ఏళ్ళు వెనక్కి పోయింది. తర్వాత ఆ యొక్క ఎఫెక్ట్ 2019 నుంచి 2024 వరకు పడింది. మొదటిసారి సఖ్యతగానే ఉన్నారు, అప్పుడు సఖ్యతగా ఉన్నప్పటికీ కూడా సార్, సఖ్యతగా ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క పసుపు బోర్డు విషయంలో వారు నిబద్ధత కూడినటువంటి పోరాటం వాళ్ళు చేయలేదు. కాబట్టి నిబద్ధత రాజకీయ నాయకులకు ఉండాలా, నిబద్ధత రైతుల వైపు చూడాలా? సార్ పోరాటం చేస్తున్న రైతుల పక్షాన అక్కడి పార్లమెంట్ సభ్యులుగా మనం కవిత నిబద్ధతతో ఫైట్ చేయలేదు, సఖ్యతగా ఉంది కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా కూడా మనం ఊరుకోవాలి. సార్ సఖ్యత అంటే ఏంది అంటే, వాళ్ళు ఏం చెప్పినా మనం జీ హుజూర్ అనడం సఖ్యత కాదు సార్. మనకు కావాల్సింది మనం గట్టిగా అడుగుతూనే సఖ్యతగా ఉండాలి. బట్ వాళ్ళు ఉద్యమం చేసిన పార్టీ ఉద్యమం అదే సార్, నేను అదే అంటున్నా. ఏంటంటే ఏం చేసినప్పటికీ కూడా ఆ కోట మన దాంట్లోకే రావాలి, ఏ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మా కోటాలకే మా దాంట్లోకే రావాలనుకున్నటువంటి ఒక చిన్న స్వార్థాన్ని వదులుకున్న రోజే వాళ్ళు సక్సెస్ఫుల్ గా ఉంటారు. శ్రీనివాస్ గారు, మీ కోర్టులో కొన్ని ప్రశ్నలు కూడా వేయడం జరిగింది.